నమస్తే. రేట్ ఎంత? 32. ఫస్ట్ నైట్ రోజు ఇదే ఫస్ట్ నైట్ నాకు ఎందుకు అబద్ధం చెప్పావే? ఫోన్. మొగుడికి ఎవరైనా ఇలాంటి విషయాలు చెప్తారా? వదులు. ఎంత తెగించావే దుర్మార్గురాలు. ఏమండి, హాయ్. మీరు భోజనం చేయండి, నేను గుడికి వెళ్ళొస్తాను. ఓకే, షీఈ్ మై ఓన్ వైఫ్. నమస్తే. చాలా అందంగా ఉన్నారు. రేట్ ఎంత? 32. ఏంటి అడిగింది? వయసు ఎంత? 32. ఇప్పుడు తనని 16లోకి పంపిస్తా. 16 ఏళ్ళకి ఎలా పంపిస్తారు సార్? దట్ ఈస్ డాక్టర్ రంగారావు. వెయిట్ అండ్ సీ. ఏమండి, గుడికి వెళ్ళాలండి. వెళుదువుగా లేవే, 2 నిమిషాలు వదిలేస్తాగా. సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, చిన్నారి చిలకమ్మ, నా వారు ఎవరి, నా తోడు ఎవరి, ఎన్నాళ్ళకొస్తాడే. నీ 16వ ఏట ఏం జరిగిందో గుర్తు తెచ్చుకొని చెప్పు. ప్రకాష్, ప్రకాష్, ఇంకా గట్టిగా పట్టుకో. చిన్న, నువ్వు తర్వాత రా. ప్రకాషు చిన్నానా, వాడిద్దరు ఎవరే? మాది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ప్రకాష్ నన్ను హోటల్లో ప్రేమించేవాడు, చిన్న నన్ను ఫ్లాట్ లో ప్రేమించేవాడు. నువ్వెవరిని ప్రేమించేదానివి? నువ్వు స్ట్రెయిన్ గా ఉంది. ప్లీజ్ క్లోజ్. చెప్పు. ప్రకాష్ కి నా మనసు శరీరాన్ని అర్పించాను. చిన్న తన మనసు శరీరాన్ని నాకు సమర్పించాడు. మరి ఫస్ట్ నైట్ రోజు ఇదే ఫస్ట్ నైట్ నాకు ఎందుకు అబద్ధం చెప్పావే? ఫోన్. మొగుడికి ఎవరైనా ఇలాంటి విషయాలు చెప్తారా? ఈ రోజు కూడా నేను వాళ్ళని కలవాలనుకుంటే మా వారితో, ఏమండి నేను గుడికి వెళ్ళొస్తానండి అని చెప్తాను. అంటే నువ్వు గుడికి వెళ్ళవా? అంత టైం ఎక్కడిది? ఈ రోజు కూడా నేను గుడికి వెళ్తానన్నది నా రెండో బాయ్ ఫ్రెండ్ కలవడానికి. అబ్బో, నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పిన బుర్రంతా పాడు చేసావు కదే. వద్దు, నువ్వు 32కి వచ్చాయి. నీకు 16 లాభాలా తీసేయి. ఈ గొడవ ఏంట్రా? మామూలే. అయ్యో ఏంటండి ఏడుస్తున్నారేంటి? మీ గతం విడిన తర్వాత అతను మిగిలింది అదే కదా. ఏమండి నేను గుడికి వెళ్ళొస్తాను. వద్దు, నువ్వు గుడికి వెళ్ళొద్దు. అవసరమైతే ఆ దేవుడే ఇక్కడికి వస్తాడు. డాక్టర్, మీ భార్య గతం అయిన తర్వాత మాకు మీ మీద కాన్ఫిడెన్స్ పెరిగింది. మేము వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొస్తాం. ఓకే, వెళ్ళు. సార్ ఎక్స్క్యూజ్ మీ, మేము గుడికి వెళ్తున్నాం, వస్తారా? ఎక్కడికి లేస్తున్నావు? ఒక్కసారి గుడికి వెళ్ళొస్తాను. అక్కర్లా, నేను డ్రాప్ చేస్తానండి. నువ్వు చాలా స్ట్రెయిన్ అవుతున్నావు. పొద్దున్నుంచి నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. ఈ పాటికి నేను గుడికి వెళ్ళేసి నువ్వు వచ్చేసేదాన్ని. నోరుమోయ్. పూజారి గారు ఊళ్ళో లేరు, అమెరికా వెళ్ళారు తానా సభకి. గుడి బంధు. పూజారి గారు అక్కర్లేదండి. ఎవడు కావాలి నీకు? ఎవడు కావాలి? నమస్తే సార్. నమస్తే. మీరు గొప్ప సైకియాట్రిస్ట్ అని వినయ్ చెప్పాడు. నా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కొని మీకు చెప్పుకుంటాను, ఏమనుకోకండి. ఏమీ అనుకోనమ్మా, యేసు ప్రభువులా ఏం చెప్పినా వింటాను. మనం బయట ఉందాం భద్రా. కూర్చో, బీ సీటెడ్. నేనెవరో, ఎక్కడి నుంచి వచ్చానో, నా తల్లిదండ్రులు ఎవరో మర్చిపోయాను సార్. మీరే ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చి నా గతాన్ని గుర్తు చేయాలి. జస్ట్ ఏ మినిట్. కంగ్రాట్స్ అయ్యా, ఆ అమ్మాయి గతం తెలుసుకోవాలంటే ఫుల్ కోపం. అబ్బబ్బబ్బా, ఎంత సువార్ చెప్పారు. అయితే ఊరు మందే తోసై. ఏమండి నేను గుడికి వెళ్ళొస్తానండి. చంపేస్తా. మీ అమ్మ పేరు? తెలీదు. మీ నాన్న పేరు? తెలీదు. వినయ్ నీకు ఎప్పటి నుంచి తెలుసు? లాజికల్ గా భలే క్వశ్చన్ వేశారు సార్. థ్యాంక్ యూ. ఏం క్వశ్చన్ వేశాడు వాడి బొంద. మేము ప్రేమించుకున్నప్పటి నుంచి తెలుసు. వినయ్ తండ్రి పేరు? చలపతి. వినయ్ తల్లి పేరు? నిర్మల. మీ తల్లి పేరు? తెలీదు. అడసి వినయ్ వినయ్ వినయ్, ఈ ప్రపంచంలో వినయ్ గురించి తప్పితే నీకు ఇంకేమీ తెలీదా? అదేగా నేను చెప్పేది. ఎంత కూలుగా చెప్పావే తల్లే. అసలు నీకు ఈ మిషన్ అనవసరం, అది పాడైపోతుంది. డాక్టర్, నేను గతం అంతా చెప్పానా? అన్నయ్య, ఓయ్, మా అమ్మ నాన్న పేర్లు అవి నోట్ చేసుకున్నారా? నోట్ చేశారమ్మా.
బాగా నోట్ చేశా. మీ అమ్మగారి పేరు తెల్దు, మీ నాన్నగారి పేరు తెల్దు. అంటే నేనేమి చెప్పలేదా? అమ్మా నువ్వు ఒక్క నిమిషం బయటికి వెళ్ళి కూర్చోమ్మా లే. నాకు ముందే తెలుసు నువ్వేం చెప్పించలేవని. అమ్మాయి నువ్వు గుడికెళ్ళు. థ్యాంక్స్ అండి. అసలుకి గుడి తలుపులు మూసేస్తారేమో అనుకున్నాను. వస్తాను. ఆగు. ఏంటి బయలుదేరావు ఆర్టీసీ బస్సులాగా? కదిలేమంటే టైర్ బరస్ట్ అయిపోతుంది, జాగ్రత్త, చంపేస్తా. చూడయ్యా, ఐఎస్ఐ ఏజెంట్లు, టెర్రరిస్టులు ఇలాంటి మెంటాలిటీస్ ఉన్నవాళ్ళు బ్రెయిన్లో కొన్ని ఛానల్స్ క్లోజ్ చేసుకుంటారు. వీళ్ళు మందు కొట్టినా మత్తెక్కించినా మన ట్రాన్స్లోకి తీసుకెళ్ళినా అబద్ధాలే చెబుతారు. ఈ మెంటల్ లాకును ఓపెన్ చేయాలంటే ఇంకొక లాకును ఓపెన్ చేయాలి. ఏ లాకు? చెప్పవే, ఎవరు నువ్వు? చెప్పు. మీ అమ్మ ఎవరు? చెప్పు చెప్పు. చెప్పవే, చెప్పు. మా అమ్మ పేరు ఏయ్, జయలలిత, మా చెప్పు. నాన్న పేరు చెప్పు. వాజపేయి. చెప్పు. చెప్పిన కదరా. సారీ బాబాయ్, రేపు ఎలా చేయాలని ఆలోచిస్తూ ఇమోషన్ లో చిన్న ట్రైల్ వేసాను. నా మీద ఇంకొంచెం ఉంటే నా లాగోపడేది. అయినా ఇంత వయసు వచ్చింది, రేపు ఎలా చేయాలో తెలీదా? దానికో ట్రయల్స్, రిహార్సల్స్ ఇవన్నీ అవసరమా? ఏంటి వినయ్, నన్ను చూడాలనిపించి వచ్చావా? కాదు, నిన్ను రేప్ చేయడానికి వచ్చాను. రేపా? ఎస్, హెల్ప్ హెల్ప్ అని గట్టిగా అరవ్వే. మంచం దిగి పీటీ ఉషలా పరిగెత్తు. ఇవాళ నువ్వు ఎంత తప్పించుకున్నా గించుకున్నా నో యూస్. ఈ రోజు నిన్ను భగవంతుడు కూడా కాపాడలేడే. చూడు వినయ్, నా గొంతులో ప్రాణం ఉండగా నువ్వు నన్ను రేప్ చేయలేవు. ఏ ఎందుకంటే నేను ఒప్పుకుంటాగా. అంటే ఇప్పుడు నువ్వు పరిగెత్తవా? పరిగెత్తడం ఎందుకు? పడుకుందావురా. ఏయ్, ఏంటిది? కోఆపరేషన్. కాబోయే భర్తవి, పెళ్లికి ముందు ట్రైనింగ్ అవుదామంటే కాదంటానా? వదులు. ఎంత తెగించావే దుర్మార్గురాలు. ప్లీజ్ నన్ను వదిలేయ్. నీకు దండం పెడతాను, నీ పుణ్యం ఉంటుంది. ప్లీజ్ ఆ, నో, నన్ను వదిలేయ్. కుదరదు. ఆడది రైజ్ అయినా అంబులెన్స్ స్టార్ట్ అయినా ఆగదమ్మా. ఏయ్, చూడు, నీ పద్ధతి ఏం బాగాలేదు. నువ్వు చాలా ఆవేశం. నా మాట విను. నీ మగాడిని జరగరాని ఏమైనా జరిగితే నలుగురిలో నేను తలెత్తుపడుతుంది. కాస్త ఆలోచించు ప్లీజ్. నీకు దండం పెడతానే. శ్రీహరికోటలో రాకెట్ వదిలాక వెనక్కి రమ్మంటే వస్తుందా? అంటే నువ్వు రాకెట్వా? ఎస్, జాకెట్ వేసిన రాకెట్ ని ఎలాగైనా సరే ఈ రోజు ఎపిసోడ్ పూర్తి చేసేస్తాను. ఏయ్, 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 ఏంటి ఇది? ఏయ్, లేడీస్ వాయిస్ వినట్లేదు. వామ్మో. ఏంటి మీద మీదకి వస్తున్నావు? నన్ను వదిలేవే ప్లీజ్. రక్షకుడా, నన్ను ఈ రేపిస్ట్ బార్ నుంచి కాపాడు. నేను ఇవాళ నలిపేస్తాను చూడు. పోయమ్ము, వీడేంటి రేప్ చేయడానికి కూడా హెల్ప్ అడుగుతున్నాడు? ఏయ్, వినయ్, ఆగు. ఏంట్రా లాక్ ఓపెన్ చేస్తావా? ఏం లాక్ ఓపెన్ చేయటం? అదే డైరెక్ట్ గా డోర్ ఓపెన్ చేసేసిందిరా. అంటే అదే నన్ను రేప్ చేయబోయిందిరా. నా అదృష్టం బాగుంది కాబట్టి భగవంతుడి దయ వల్ల నా క్యారెక్టర్ దెబ్బతినకుండా బయటపడ్డాను. ఒరేయ్, నువ్వు దాన్ని రేప్ చేసినా అది నిన్ను రేప్ చేసినా రిజల్ట్ ఒకటే కదా. ఏ రిజల్ట్ ఒకటేరా? అది నన్ను రేప్ చేస్తే నాకు పెళ్ళవుతుందా? చెడిపోయిన మగవాడిని చేసుకోవటానికి ఏ ఆడది ముందుకు వస్తుందిరా? వినయ్, ఇదెప్పుడు మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా టెంప్టింగ్ గా ఉంది. వేడివేడిగా ఈ కాఫీ తాగండి. నీ వ్యవహారం టూ మచ్ గా ఉంది. అసలైనా నేను స్నానం చేస్తుంటే నా పర్మిషన్ లేకుండా రావడానికి నువ్వు ఎవరితోవే? ఆ, మీ కాబోయే భార్యని, మీ అమ్మగారి కోడలి. గోడల నువ్వు ఇలా పిచ్చి పిచ్చి వరుసలు కలిపి డ్రామాలు ఆడుకు. నాకు తిక్క రేగిందంటే విశ్వరూపం చూపిస్తా. భయపడింది. అయ్యా ఈ పిండాలు తీసుకెళ్లి కాకులు పెట్టండి. పంతులు గారు తతంగం బాగా పూర్తి చేశారు. మీరు దక్షిణం తీసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది. అయ్యా పిండాలు కాకులు తింటేనే కానీ తతంగం పూర్తి కాదు. పూర్తి అయితేనే కానీ ఈ దక్షిణ తీసుకోవడం ధర్మం కాదు. ఒరేయ్, ఆ కాకుల్ని పిలవండిరా.
పంతులు గారు ఈ కాకులు స్ట్రైక్ చేస్తున్నట్టున్నాయి, ఏం చేద్దామండి? ఈ పిండం కాకులు ముట్టినట్టయితే అమ్మాయి ఆత్మ శాంతించినట్టే. ఎలా శాంతిస్తుంది? బతికుండగా అమ్మాయిని ఎన్ని చిత్రహింసలు పెట్టాడో శాడిస్ట్ గా. రే స్వాగతం, నువ్వు మనసులో తిట్టుకోకు, నాకు అన్ని వినిపిస్తాయి. Hold on, మీరు ఎంత అరిసినా కాకులు రావు. కాకులు రాకపోతే ఈయన దక్షిణం తీసుకోడు, ఈయన తీసుకోకపోతే మనం ఇంటికి వెళ్ళలేం. ఇప్పుడు పంతులు గారు, ఆ, లోకులు కాకులు అంటారు, నిజమేనా? నిజమేనండి. సామెతేగా? ఆ. సామెత అయితే ఓకే. సహృదయల్లారా, మీరందరూ నాకు మేలు కోరేవాళ్ళు, మీరు నాకు లోకులు, కాకులు కావాల్సిన వాళ్ళు. సో ఆ కాకులకు బదులుగా మీరే ఈ పిండం తినండి, మీరు ఈ దక్షిణం పెట్టుకోండి, నేను వస్తాను. అటిష్కా అమ్మాయి సన్నగా అరనవ్వే నవ్వగా మొతి తప్పి కుర్రాళ్ళే మంచాన. రే స్వాగతం, వాళ్ళకి ప్రోగ్రామ్ చెప్పావా? చెప్పాను సార్, మీడియేటర్ వచ్చేస్తున్నాడు. అది అమ్మాయి సన్నగా సారు అరనవ్వే. సారి వాడికి నమస్కారం పెట్టి పొడుస్తా. వడక్కమ సారే. వణకం వణకం. నువ్వు వచ్చావేంటయ్యా? స్త్రీలు ఎక్కడా? వస్తురు సారు. ఆండ్రు వాండు నిండా అలంకరించడానికి నిండా టైం పట్టి పొడుస్తుంది. ఆల్ వెరైటీస్ కి ఫోన్ చేసిన సిల్క్ సారీ, కాటన్ సారీ, జీన్ ప్యాంటు, నిక్కరు అందరూ వస్తారు. ఎంత పొన్ను కావాలా అంత పొన్నుని ఎత్తి పోడ్చండి. పూడుస్తారో ఏడుస్తారో అది సార్ ఇష్టం. సారు చిన్న ఫోన్ చేసి పొడుస్తా. ఆండ్రు వాళ్ళు ఎదికి లేట్ అయిందో తెలిసి పొడుస్తుంది. ఫోన్ ఇయ్యంగప్ప. హలో, మన ఇంట్లో ఫోన్ లేదు. ఫోను లేదా? ఇంత పెద్ద బిల్డింగ్ లో బుల్లి ఫోను లేదా? అరే అంత షాక్ అయ్యావేంట్రా? ఇంటికి తలుపులు లేకపోతే షాక్ అవ్వాలి గాని ఫోన్ లేకపోతే కాదురా. ఇప్పుడు గ్రామ్ బెల్ అనే మహానుభావుడు ఫోన్ కనిపెట్టాడు, అప్పుడు బాగానే ఉంది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒకలాగున్న ఫోన్ 100 రకాలయ్యింది. పేజర్లు, కార్డ్లెస్, వైర్లెస్, మొబైల్, అందులో టాటా, జేటీఎం, ఎయిర్టెల్, చాటింగ్లు, చీటింగ్లు, ఇప్పుడేమో కొత్తగా వీడియో ఫోన్ అట. మనిషి ఎక్కడెళ్ళినా తరుముతుందిరా ఫోను. హోటల్కి వెళ్ళినా, బార్కి వెళ్ళినా, క్లబ్కి వెళ్ళినా, కాటికి వెళ్ళినా, కొండెక్కినా, దూకినా, చివరికి పెళ్ళాం పక్కన పడుకున్నా అవసరమా మనకి ఫోను అంట. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఎవడు చేస్తాడయ్యా ఫోను? అప్పిచ్చినవాడు లేదా మనల్ని అడిగేవాడు. వీళ్ళిద్దరిని అవాయిడ్ చేయాలి. అదిలే సార్, ఇంట్లో ఆండ్రు వాండ్రు అవసరం కోసం ఫోన్ పెట్టి పొట్టచ్చు కదా. అది ఇంకా డేంజరస్ అయ్యా. మన ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ వచ్చిందనుకో, వాళ్ళు ఫోన్ తీసి హలో హలో లేదండి రాంగ్ నంబర్ అండి అని ఫోన్ పెట్టేస్తారు. కానీ మన ఇంట్లో లేనప్పుడు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఫోన్ చేసి సెటప్ అయిపోతారు. అందుకే ఫోన్ బ్యాన్ చేశారు. నీచ్ కమీన్ కుత్తే, అందుకే రా నీకు పెళ్ళం లేని జీవితం వచ్చింది. రే స్వాగతం, నా ప్రాబ్లం చెప్పాను కానీ నీ ఫ్యామిలీ చెడిపోయిందని చెప్పలేదుగా, శపించకు. ఏమప్పా సారు వాడిల్లు సారు వాడి ఇష్టమో. కాసేపు టీవీలో ఆస్ట్రేలియా వాడితో మన వాళ్ళ క్రికెట్ ఆడుతున్నారు. మన సచ్చిన పిల్లవాడు ఎలా కొట్టుకుంటున్నాడు, వాళ్ళ చేత ఎలా నీళ్లు తాగిస్తున్నారు, టీవీలో చూద్దామా? సారీ సార్, మా ఇంట్లో టీవీ కూడా లేదు. అదేం సారు, కూలి పని చేసేవాడు కూడా ఇంట్లో టీవీ పెట్టి పుడుస్తాడు. ఇంట్లో టీవీ ఉంటే కేబుల్ పెట్టాలి, కేబుల్ పెడితే 100 ఛానళ్ళు, ఏ ఛానల్ చూడాలని కన్ఫ్యూజన్. సరే ఓకే, ఒక ఛానల్ సెలెక్ట్ చేసి ఒక ప్రోగ్రామ్ చూద్దామని కూర్చున్నాం అనుకో, 100 యాడ్లు. ఆ బనీని కొనండి, ఈ చెడ్డీ కొనండి, ఆ సోప్ రుద్దండి, ఈ షాంపూ వాడండి, ఆ సినిమా చూడండి, ఈ సీరియల్ చూడండి, ఒకే కన్ఫ్యూజన్. ఆఖరికి చూడాలనుకున్న ప్రోగ్రామ్ అర్థం కాదు. నీ రియాక్షన్ అర్థమైంది. ఆండవాళ్ళు లేడీస్ అంటావు, అది ఇంకా డేంజరస్ అయ్యా. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నప్పుడు ఈ టీవీ, మా టీవీ, ఆ టీవీ అని చూస్తారు. మనం లేనప్పుడు ఈ ఎంటీవీ, ఎఫ్టీవీలో ఫారిన్ కిస్లు, బెడ్రూమ్ సీన్లు చూసి మనం కూడా ఇలా ఉంటే బాగుంటుందేమో అని ఒక అడుగు ముందేశారనుకో, మనం 7 అడుగులు వేసింది ఏడవడానిక. అరే కారు వచ్చింది, కారు, స్త్రీలు వచ్చి ఉంటారు. నువ్వు వెళ్ళి నా ట్రెండ్ కి సరిపోయి ఒక స్త్రీని పట్టుకుని వెళ్ళు. అలాగే సార్. సౌండ్ పార్టీలో ఉన్నాడే. వాయుముడు శీకరము కారెక్కు సౌండ్ పార్టీలే సాడిస్ట్ పార్టీ. ఎక్కడున్నావే? అయ్యో బండ రే, వాళ్ళని చూస్తే ఖచ్చితంగా ఈ ఏరియా వాళ్ళ ఉన్నారు. వెళ్ళి అడుగుదాం. అలాగే సార్. కరెక్ట్ ఇదే అడ్రస్ రా. నువ్వు అక్కడ వెళ్ళి అన్నా నమస్తే అన్న. నమస్తే అన్న, నువ్వు ఈ ఏరియానా? అవును, ఇదే ఏరియా. అవును. చెప్పాను కదా అన్న, ఈ ఏరియా సార్. అన్నా, నేను ఈ అమ్మాయిని ఎదుగుతున్నాను, చూసావన్నా? ఈ అమ్మాయా? తెలియదు.
అన్న ఇంపార్టెంట్ క్యాండిడేట్ అన్న చూసి చెప్పన్నా. ఎవరైనా నాకు తెలియదండి. అన్న ఇక్కడ ప్రగతి నగర్ ఎక్కడన్నా? ప్రగతి నగర్ అవునన్నా. తెలియదు. అన్న మధురా నగర్ పక్కనన్నా. మధురా నగర్ ప్రగతి నగర్ తెలియదండి. నువ్వు ఈ ఏరియానే కదన్నా? అవును. ఇక్కడేంట్రా పని నీకు? ఈ ఏరియా వాడే ఉండి ఏమీ తెలియకుండా ఇక్కడ ఎందుకు నిలబడ్డావు రోడ్ సెంటర్ లో? ఇంటికెళ్ళి ముసుగేసి పడుకోవచ్చు కదా. మెయిన్ రోడ్ అయ్యా, 10 మంది వెళ్తూ వస్తూ ఉంటారు. ఇందులో నాలాంటి వాడు ఏదో ఎతుకుతూ వెళ్తుంటాం. నిన్ను చూస్తే పెద్ద ఈ ఏరియా ఉన్నావు. మేము బండి ఆపి ఏదో హెల్ప్ చేస్తామని రివర్స్ వచ్చి నమస్తే అన్న అని చెప్పి టైం వేస్ట్గా. రే రోడ్ సెంటర్ లో నిలబడాలంటే నువ్వెవడని 10 మందికి తెలిసి ఉండాలి, లేదా 10 మంది గురించి అయినా నీకు తెలిసి ఉండాలి. అప్పుడే నిలబడాలి. అర్థమైందా? వెళ్ళు వెళ్ళవే. చోలా ఉన్నాడేంట్రా ఈడు? ఎంత న్యూసెన్స్ అయిపోయారయ్యా. హలో 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 ఆగండి 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 ఆగండి. ఏం అడిగారా వాళ్ళు? బాంబులు అడిగారా, లేదా కిలో ఆర్డెక్స్ అడిగారా? లడ్డూలేగా ఇవ్వచ్చుగా. ఎక్కడెక్కడి నుంచి వచ్చారో పాపం. రే ఎవడైనా ఊరు నుంచి వస్తే ఏం తెచ్చావని అడగరు, కానీ గుడికెళ్ళి వస్తే ప్రసాదం తెచ్చావని అడుగుతారు. నువ్వు వీళ్ళకి ఒక లడ్డు ఇచ్చావనుకో, దాన్ని 10 మంది పంచుకొని కళ్ళకు అద్దుకొని తింటూ పరమాత్ముడిని దర్శించినట్టు సంతోషపడతారా? ఏ దేవుని సన్నిధి అదే మాకు పెన్నిధి. అలాంటి దేవుడి గుడిని స్టాక్ మార్కెట్ చేసి లడ్డూని బ్లాక్ లో అమ్మకండి ప్లీజ్. చాలా రోజు తట్టుకోలేము. ఇదిగో తీసుకురా వెళ్ళు. మీరు తీసుకెళ్ళండి అమ్మా. రండి జరగండి అమ్మా. మీకేనమ్మా చెప్పేది. హలో ఎక్కడి నుంచి వస్తున్నావు? రాజమండ్రి నుంచి అండి. రాజమండ్రి నుంచి దేవుడిని చూడాలని కళ్ళు తెరుచుకుని వచ్చావు. అవునండి. మళ్ళీ ఇక్కడ రాగానే దేవుడా 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 కళ్ళు మూసుకున్నావేంటయ్యా? నువ్వే వాడిని చూడనప్పుడు వాడిని ఎలా చూస్తాడు, ఎలా కరుణిస్తాడు? దర్శించుకుని వెళ్ళు. కరెక్టేనండి స్వామి. జరగండి. అయ్యా రండి సార్. నిమిషం ఆగండి. అయ్యా దేవుడు ఏంటి లాగేస్తున్నావు? నాకు చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయ్యా. నేను అటెండెన్స్ వేయించుకోవాలి, నా ప్రాబ్లమ్స్ చెప్పాలి, దాన్ని వాడు అర్థం చేసుకుని ఒక డిసిజన్ తీసుకోవాలి. ఇంతుంది. నేను ఇంకా హలో అనలేదు, అప్పుడే లైన్ కట్ చేస్తున్నావు. ఏమండి మీ ప్రాబ్లం ఏంటండి? ఆగండి ఆగండి ఆగండి. ఈయనకి అరగంట కావాలి, కానీ సెకండ్స్ లాగేస్తున్నావు నువ్వు. నీకేంటయ్యా ఇక్కడే ఉంటావు? ఎక్కడెక్కడి నుంచో వస్తావు మేము. వైజాగ్ నుంచి వచ్చాను 500 కిలోమీటర్స్. ఆగు ముక్కుంటాను. సారీ ఫర్ ద బ్రేక్. దేవుడా దేవుడా ఎలాగైనా నా వాణి నాకు దొరికేలా చెయ్యి ప్లీజ్. ఆ పుణ్యాత్మురాలు దక్కకూడదు, వీడికి ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకకూడదు. స్వాగతం. ఏం మొక్కున్నావురా? సార్ ఏమనుకోలేదు సార్. బుద్ధుందిరా నీకు? ఏమోయ్ ఎలాగైనా ఆ అమ్మాయి నాకు దొరకాలని నేను ముక్కుంటే అతను నా మీద జాలిపడి అక్కడి నుంచి పాజిటివ్ రేస్ పంపిస్తున్నా. నువ్వు పక్క నుండి అది దొరకకూడదని ఇక్కడి నుంచి నెగిటివ్ రేస్ పంపిస్తున్నావు. ఇవి రెండు క్లాష్ అయ్యి అవ్వాల్సిన పని ఆగిపోయింది. నీలాంటి వాళ్ళ వల్లే రా దేశం ముందు రావట్లేదు. ఎవ్వడు ఎదగడు, పక్కోడిని ఎదగనివ్వడు. దేవుడా వాడిని పట్టించుకోకు, నా ప్రాబ్లం సాల్వ్ చేయి. థ్యాంక్స్. తెలుగు వన్